స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్లు 50% పరిమితికి లోబడే ఉండాలని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది. అవసరమైతే పాత రిజర్వేషన్ల విధానంతోనే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. వివరాలకు వెళ్తే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు గతంలో స్టే విధించింది. ఈ స్టేను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే నిర్వహించి శాస్త్రీయంగానే రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయించామని, దీనిపై అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని కోర్టుకు వివరించారు. అయితే రిజర్వేషన్లు 50% మించరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కృష్ణమూర్తి తీర్పు స్పష్టంగా చెబుతుందని ప్రతివాదుల తరపున న్యాయవాది బలంగా వాదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. పోర్ట్ చోరీపై సంతకాల సేకరణలో భాగంగా సంతకం చేసిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నాం ప్రభాకర్, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఎదుర్కోలేకనే తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో ప్రతి బూత్ స్థాయిలో బలమైన కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయాలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ప్రజల ఆశయాలను నెరవేర్చే నాయకుడు నవీన్ యాదవ్ను గెలిపించుకునేందుకు అందరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. గతంలో అవకాశం ఇచ్చి పొరపాటు చేసుకున్నాం, మళ్ళోసారి అవకాశం ఇస్తే అది మనం మోసపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలనలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టి 3 మంత్రులను మనకి అపాయింట్ చేసి ఈడున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి చెప్పగా మరి 3 నెలల నుండి మన బద్దలో మంత్రులు తిరుగుతూ, చైర్మన్స్ తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఐడెంటిఫై చేసి అనేక సమస్యలు పరిష్కరిస్తూ 150 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో చేసినంటే అది ఎంతో గొప్ప విషయం. ప్రజల దగ్గరకు వచ్చే గల్లా ఎగిరేసుకొని మనం చేసిన పనుల గురించి చెప్పేటువంటి అవకాశం మనకుంది. అదే టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్లకు ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తారని వాళ్ళు ప్రజల దృష్టి మరల్చడానికి ఓటు చోరీ అనో, ఏడుపనో, ఇతర రాజకీయపరమైన అంశాలను చర్చకు తీస్తా ఉన్నారు. ఇవాళ చర్చ ఒకటి, జూబ్లీహిల్స్ కు సంబంధించి 10 సంవత్సరాలుగా మీరు ఏం చేసినారు అని ప్రజలు అడిగే విధంగా ప్రతి ఓటర్ను చైతన్యపరిచే బాధ్యత మీది అనే మాట మనం చెప్తున్నా. 10 సంవత్సరాలు అభివృద్ధి చేయని వాళ్ళు, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యని వాళ్ళు, ఒక్క రేషన్ కార్డు ఇయ్యని వాళ్ళు, ఎవరికి సహకారం చేయని వాళ్ళు ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు అనేటువంటి మాట ప్రజలంతా అడిగే విధంగా ఇక్కడ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కలిసి చెప్పాలి. బీజేపీ నచ్చిండు, బీజేపీకి సంబంధించి ఎంపీ ఇక్కడ కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాయల్లా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది? మీరు మంత్రిగా ఉన్నారు, గతంలో కూడా మంత్రిగా ఉన్నారు, ఈ నియోజకవర్గానికి ప్రత్యేకించి చేసిన కార్యక్రమాల వల్ల చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. ఉద్యోగాల కల్పనలో టూరిజం విభాగం ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాంటి టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గ్లోబల్ టూరిజంలో న్యూ ఎవెన్యూస్ ఫర్ సస్టైనబుల్ డిపార్ట్మెంట్ అనే అంశంపై ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో 3 రోజుల సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు, క్రీడలు యువజన శాఖ మంత్రి వాకాటి శ్రీహరి, ఓయూ వీసీ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై సెమినార్ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో టూరిజం విభాగం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాంటి టూరిజంపై విద్యార్థులు దృష్టి సాధించాలి. మన దేశ జీడీపీ పెరగడానికి టూరిజం కూడా ఒక కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని టూరిజాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో ప్రొఫెసర్లు, వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. గ్లోబల్ టూరిజం కాన్ఫరెన్స్
టూరిజం ప్రమోషన్ కోసం ఉపయోగపడే కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీ బీసీ గారిని కాబట్టి డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ని అభినందిస్తాము. టూరిజం ప్రమోషన్ కోసం ప్రధానంగా ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండు బేసిక్ ఫెసిలిటీస్, వాటితో పాటుగా టూరిజం ప్లేసెస్లో కల్చరల్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే టూరిజం ప్రమోషన్లో భాగంగా రీసెంట్గా ప్రభుత్వము వ్యాపారం చేయదు, ప్రభుత్వం పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు, రాష్ట్రం అప్పుడొకగా మారింది. అందుకని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కోసమే ఈ మధ్యలోనే టూరిజం ఇన్వెస్ట్మెంట్ కాంక్లేవ్ ఏర్పాటు చేస్తుంది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా నిరర్థక ఆస్తులు వాటిని ఆ ఆస్తులకు ప్రపోర్షనేట్ వాల్యూ రెవెన్యూ రావాలి, ఆదాయం రావాలి, నిరర్థక. సో వాటిని వీధికిచ్చే కార్యక్రమం చేసి తద్వారా ఆదాయం రాబట్టి తద్వారా టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, అలాగే టూరిజంతో పాటుగా కల్చర్, టూరిజం కూడా అంటే కల్చర్ కూడా కాపాడుకోవాలి. మన కల్చర్, మన సంస్కృతి, మన ఆచారం, మన వ్యవహారాలు, మన యొక్క సాంప్రదాయాలు నడుపుతున్నట్టు గొప్ప గొప్ప టూరిజం ప్లేసెస్ కావాలి. రాష్ట్రంలో మాఫియా డాన్లు మంత్రులు అయ్యారని బీఆర్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్న ఆయన నిన్న రాత్రి నుండి హైదరాబాద్ నగరంలో హైడ్రామా నడుస్తుందని ధ్వజమెత్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బెదిరింపులతో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన బానోతు రవి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. కమిషన్ల కోసం మంత్రులు బాహాటంగా కొట్లాడుకుంటున్నారు. అడ్లూరి లక్ష్మణ్, వివేక్, పొన్నాం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. తెలంగాణ భవన్ ముందట ఇంటెలిజెన్స్ పెట్టే బదులు రోహిన్ రెడ్డి, ఫాహిం ఖురేషీ, తిరుమల రెడ్డి గెస్ట్ హౌజుల దగ్గర నిఘా పెట్టొచ్చు కదా. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక్క భూ యజమాని సుఖంగా లేడు. ఆర్ఆర్ ట్యాక్స్ బాధితులు ఎక్కువయ్యారు. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు రిలీజ్ చేయాల్సిన బిల్లులో 12% వాటా, 20% వాటా ఏదైతుందో ఆ వాటాల కోసం మంత్రులందరూ కూడా బహిరంగ కొట్లాడుకుంటున్నారు. ఇక వీళ్ళు రాష్ట్రాన్ని రక్షిస్తారు. ఇలా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమారు, వివేకానంద్ వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరంగల్లో ఉండే మంత్రి కొండా సురేఖ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. సీతక్క నియోజకవర్గంలో పొంగులేటికి ఏం పని అని సీతక్క మనుషులు అంటారు. వీళ్ళిద్దరూ ఉన్నారా, మరి నేనెందుకు లేనని చెప్పేసి కొండా సురేఖ అంటారు. అంటే ఇదంతా కూడా కమిషన్ల కోసం, ఇదంతా మీదంతా కాదు, ఇదంతా రాజ్యం నాది, నేనే మొత్తం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇలా రోహన్ రెడ్డి, ఇలా మీరు హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ కమిషనరేట్స్లో ఎవ్వరు కూడా భూమి ఓనరు సుఖంగా లేడు, ఎవ్వరు కూడా రియాల్టర్ సుఖంగా లేడు. ఎందుకంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు. మరి ఈ ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఇంటెలిజెన్స్లు నిఘా పెడతలేరా? ఈ ఆర్ఆర్ ట్యాక్స్ వెనకాల ఎవరున్నారు అనేది ఎవరు చూడడం లేదా? క్రీడా వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా. ఇవన్నీ ఏ గెస్ట్ హౌస్లలో ఈ పంచాయతీలు అడుగుతున్నాయి, ఎవరినైతే వాటి మీద నిఘా పెట్టొచ్చు కదా. తెలంగాణ భవన్ ముందర ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళని పెట్టే బదులు అక్కడ పెట్టొచ్చు కదా. ఈ రోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, కొండలరెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, లేకపోతే తిరుపతి రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర, రేవంత్ రెడ్డికి ఇంకెవరెవరైతే ఉన్నారో, ఎవరో ఫహీం ఖురేషో నయీం ఖురేషో అనే పేరు, ఆయన గెస్ట్ హౌస్ మొగట. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని మున్నూరు కాపు సంఘం భవనంలో సమగ్ర శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార మాసోత్సవాలు, సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాసాల కార్యక్రమాలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యాలతో కలిసి పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ప్రదర్శనను తిలకించారు. అనంతరం 250 మంది గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. 50 మంది చిన్నారులకు అన్నప్రాసన, 50 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ,
క్షేత్రస్థాయిలో మహిళలు, గర్భిణీలు, బాలింతలు, బాలబాలికల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీల పాత్ర ప్రశంసనీయమైనదని అన్నారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మహిళలకు పౌష్టికాహారం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆరోగ్య తెలంగాణ కోసం పాటుపడుతున్నారని అన్నారు. చిన్న వయసు నుండి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా యుక్త వయస్సులో అనారోగ్య సమస్యలు తలెత్తవని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో అంగన్వాడీల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యాలు మాట్లాడారు. పోషణ అనేది మనము గత నెల 16 సెప్టెంబర్ స్టార్ట్ చేసుకున్నాము. ఈ రోజుతో 1 మంత్ మనము న్యూట్రిషన్ మీద, పోషణం గురించి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో రోజు ఇంపార్టెన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. మనం ఈరోజు చూసుకుంటే జిల్లాలో ఆల్మోస్ట్ దాదాపు 1,00,000 మంది పిల్లలు 6 ఏళ్ల కంటే తక్కువ ఉన్న పిల్లలు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే శామ్ కానీ మ్యామ్ కానీ అంటే హైట్ తక్కువ ఉండటం కానీ, వెయిట్ తక్కువ ఉండటం కానీ ఇవన్నీ చూసుకుంటే దాదాపు ఒక 9%. భారతదేశం యొక్క గొప్ప శక్తి ఏంటంటే 165 మంది ఈ దేశంలో యువకులు ఉన్నటువంటి దేశం. ప్రపంచంలో ఏదైనా ఒక దేశం ఉందంటే అది కేవలం భారతదేశం మాత్రమే. అట్లాంటప్పుడు పుట్టిన భావి భారత పౌరులు బాగుంటూనే ఈ దేశం బాగుంటుందనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలని, పోషణ అభియాన్ కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ చిన్నారులు బాగుండాలని కోరుకుంటున్నారు. ప్రతి తల్లిదండ్రులు కూడా పుట్టిన తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. అయితే ఇటీవల కాలంలో పెరిగినటువంటి జీవన శైలి, మారినటువంటి జీవన శైలి వల్ల మన జిల్లాలో 1500 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. గర్భిణీ బాలింతలు వచ్చేసి 18,500 మంది ఉన్నారు. అలాగే ప్రీ స్కూల్ పిల్లలు వచ్చేసి 90 లక్షలు వరకు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మన అంగన్వాడీ సెంటర్లో హాజరై మన బెనిఫిషరీస్ అందరూ కూడా సర్వీసులను పొందుతూ ఉన్నారు. అట్టి కార్యక్రమంలో భాగంగానే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పోషణ యాక్టివిటీస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసును నవంబర్ 14కు నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతకు సంబంధించి కోర్టును ఆశ్రయించడం జరిగింది. దక్కన్ కిచెన్ హోటల్ను జేహెచ్ఎంసీ సిబ్బంది, కొందరు బౌన్సర్లు కలిసి 2022 నవంబర్, జనవరిలో పూర్తిగా కూల్చివేశారు. తన హోటల్ను కూల్చివేతకు సంబంధించి నందకుమార్ పిటిషన్పై స్పందించి నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలతో టాలీవుడ్ హీరోలు దగ్గుపాటి వెంకటేష్, రానా, సురేష్ బాబు, అభిరామ్లపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టుకు టాలీవుడ్ హీరోలు దగ్గుపాటి వెంకటేష్, దగ్గుపాటి రానా, నిర్మాత సురేష్ బాబు, అభిరామ్లు బాండ్లను జడ్జికి ఇవ్వాల్సి ఉండగా ఈరోజు హాజరు కాలేదు. దగ్గుపాటి బ్రదర్స్కి సంబంధించిన బాండ్లను వారి తరపున లాయర్ సమర్పించగా కోర్టు తిరస్కరించింది. దక్కన్ కిచెన్ కేసు నాంపల్లి కోర్టులో 20 నెలలుగా విచారణ సాగుతుంది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు దగ్గుపాటి బ్రదర్స్ ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 14న తప్పనిసరిగా కోర్టుకు రావాలని వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ బాబులకు నాంపల్లి కోర్టు ఆదేశించింది. నవంబర్ 14న రానట్లయితే వారిపై NBW నమోదు చేస్తామని నాంపల్లి కోర్టు దగ్గుబాటి బ్రదర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సురేష్ బాబు, వెంకటేష్ అండ్ రానా దగ్గుబాటి కేసు విషయం మీడియా అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించిన దాంట్లో నా ప్రాపర్టీని అక్రమంగా డిస్మెంటల్ చేసి, పట్టపగలు డిస్మెంటల్ చేసి, నాలో అక్కడ ఉన్న వస్తువులన్నీ దొంగలించి నన్ను అక్కడి నుంచి బౌన్సర్లతో మా వైఫ్ని, మా బాబుని, నేను లేనప్పుడు మా వైఫ్ని, మా బాబుని కొట్టి వీళ్ళు అక్రమంగా అక్కడ కొన్ని అక్రమమైన పనులు చేశారు. అది మొత్తం మీడియా మొత్తం అందరూ చూశారు. అక్టోబర్ 2002 నవంబర్లో జరిగింది ఇన్సిడెంటు. దాని తర్వాత నేను కొన్ని కారణాల వల్ల వేరే కేసులో ఉన్నప్పుడు ఇది చేశారు వీళ్ళు. అంటే ఒక పెద్ద మనుషులు అయ్యిండి ఇలాంటి తప్పుడు పనులు చేసి కూడా మరలా కోర్టుకు రాకుండా ఏదో చట్టాలంటే వీళ్ళ చుట్టాలాగా, నేను ఆల్రెడీ ఇక్కడ నాంపల్లి కోర్టులో నేను 395 అంటే 2024 జనవరిలో ఒక కంప్లైంట్ చేయడం జరిగింది నాకు జరిగిన అన్యాయానికి. దాన్ని కోర్టు అంటే కాగ్నిజెన్స్ స్వీకరించి దీంట్లో అప్పటి నుంచి వరకు సమన్లు ఇష్యూ చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా
వాళ్ళు కోర్టుకు రాకుండా కోర్టును తప్పుదో పట్టించి రకరకాల ఆబ్సెంట్ పిటిషన్స్ రకరకాల కోర్టులో ఉన్న లూపోల్స్ని వాడుకొని లాస్ట్ టైం కూడా మూడు సార్లు కోర్టు రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పింది. అయినా కూడా కోర్టు అంటే వాళ్ళకి గౌరవం లేకుండా కోర్టుని ధిక్కరించి వాళ్ళు రావడం లేదు. సో ఈసారి అక్టోబర్లో మా జడ్జి గారు ఏం చెప్పారంటే కంపల్సరీ రావాలి ఈరోజు 16 తారీఖు అని చెప్పి వాళ్ళకి చెప్పింది. శ్రీ సీతారామ ఆంజనేయ కమిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మగూడ సర్వే నెంబర్ 56-57లో విద్యావిహార్ కాలనీలో 1987లో 17 ఎకరాలలో వెంచర్ ఏర్పాటు చేశారు. వెంచర్ ఏర్పాటుకు ముందే అక్కడ హనుమాన్ దేవాలయం బావి ఉండటంతో వెంచర్ నిర్వాహకులు ప్రత్యేకంగా 1025 గజాలు హనుమాన్ దేవాలయం కొరకు కేటాయించడం జరిగింది. 2016లో భూ కబ్జాదారులు అక్కడ ఉన్న బావిని పూడ్చివేసి బై నెంబర్లతో పత్రాలు సృష్టించి ఇంటి నిర్మాణం చేపట్టడంతో కలెక్టర్, ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. 133 గజాలు చొప్పున బాలాపూర్ గ్రామానికి చెందిన ల్యాండ్ ఓనర్లు కల్లెం మల్లారెడ్డి, గోవిందరెడ్డి, సావిత్రమ్మ ముగ్గురు వ్యక్తులకి స్థలాన్ని బై నెంబర్లు వేసి విక్రయించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని, కబ్జాదారులకు వత్తాసు పలికే విధంగా ఎవరు ఇస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. గతంలో ఇక్కడ వెంచర్ చేసినప్పుడు 1100 గజాల జాగని ఒక బాయి జాగా, టెంపుల్ జాగా 1100 గజాలు ఈ టెంపుల్ కోసం అప్పుడు వెంచర్ చేసిన వాళ్ళు వదిలిపెట్టిన తర్వాత ఈ యొక్క బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక పెద్ద భూ పిశాచి తిరుగుతుంది. ఈ బడంగ్పేట్ కార్పొరేషన్ లో పెద్ద భూ పిశాచి ఏడ ఏ పొక్కల ఏ భూమి ఉన్నా, ఏ ప్రభుత్వం భూమి ఉన్నా, ఏ దేవాలయం జాగాలున్నా, ఎక్కడ ఉన్నా ఈ కార్పొరేషన్ యొక్క పెద్ద నాయకుడు మొత్తం దేవాలయాల జాగాలని కానీ ఏది వదిలిపెట్టడం లేదు. ఈ యొక్క దేవాలయం జాగా 400 గజాల జాగా 3 డాక్యుమెంట్లు చేసి 2016లో ఏమి తెలియని బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఏం తెలియదు ఉన్నది వాళ్ళకి అమ్మిండు. ఈ రోజు మళ్ళా ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. వీటికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మా గ్రామ పూర్వీకుల ముందు నుంచే ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉన్నది. ఈ టెంపుల్ పక్కనే బావి, ఆ బావి కూడా గుడికి చూపించే రిజిస్ట్రేషన్ చేసి లేవట్లు. అప్పటి సర్పంచ్, గ్రామ పంచాయతీ సర్పంచ్ జి సత్యమ్మ బావి కోనేరు, ఆ బావిలో వాటర్ కూడా ఉండేది. ఆ వాటర్ తీసుకొచ్చి హనుమంతుని కూడా కడగడము, అభిషేకం చేయడం చేసేది అప్పుడు పూర్వీకులు. అలాంటి ల్యాండ్ని ఈ రోజు 400 గజాలు ల్యాండ్ ఓనర్లు మళ్లీ 2-3 ఇయర్స్ కింద బై నెంబర్, సర్వే నెంబర్ వేసి బయట వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మున్సిపల్ కమిషనర్ కు, ఆర్డీఓకు అందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ ఏ అధికారులు స్పందించట్లేదు. బిగ్ బాస్ షోపై అశ్లీలతకు వ్యతిరేకంగా యువత ఆందోళన చేపట్టింది. ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ షోలో అశ్లీలత, పాశ్చాత్య సంస్కృతి ప్రోత్సాహం జరుగుతుందని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గజ్వేల్కు చెందిన యువకులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన రవీందర్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్, చంద్రశేఖర్ గౌడ్ మరియు మరికొందరు యువకులు కలిసి ఈ ఫిర్యాదు చేశారు. వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు బిగ్ బాస్ షోలో కుటుంబాలు కలిసి చూడలేని స్థాయిలో అశ్లీల సన్నివేశాలు, అనవసర వాగ్వాదాలు, పశ్చాత్తాప సంస్కృతి ప్రభావం పెరిగిపోతుంది. ఇది యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందువల్ల వెంటనే షోను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. బిగ్ బాస్ షోను నిలిపివేయకపోతే మహిళా సంఘాలతో అన్నపూర్ణ స్టూడియోను ముట్టడిస్తామని తెలిపారు. ఖచ్చితంగా ప్రజలు, మీడియా ఏకమై కొట్లాడవలసినటువంటి సమయం వచ్చింది. జరుగుతున్నటువంటి సన్నివేశాలు చూస్తుంటే, జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి నేను ప్రతి ఒక్కరిని, ప్రజా సంఘాలను కానీ, మహిళా సంఘాలను కానీ కోరేది ఒక్కటే, జరుగుతున్నటువంటి బిగ్ బాస్ షో పైన మీరందరం తక్షణమే సంఘటితమై ముంగటికి రావాలి. మనం ఒక ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు మేము సిద్దిపేట యువకులుగా అంత దూరం నుంచి వచ్చి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చినాము. ఈ రోజు 9 ఏళ్ల నుంచి నడుస్తున్నది ఒక ఉన్నత విలువలు కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాగార్జున అనే వ్యక్తి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని, బిగ్ బాస్ షో అనే ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేస్తా ఉన్నాడు. దాని ద్వారా సమాజానికి ఆయన ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు? మేము ఒకటే అడుగుతున్నాము, దీనివల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? దీనిపైన సినిమాటోగ్రఫీ మినిస్టర్
కోమరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పాలి సమాధానం, ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు దీని మీద 100% చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడంటే మాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అందులో ఉండే కంటెస్ట్లను చూస్తే, అందులో ఒక కంటెస్ట్ వచ్చింది, ఆమె ఇక్కడ నుంచో వచ్చింది, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని ఖరాబ్ చేసి వచ్చింది. అది వాళ్ళ పర్సనల్ విషయం, మనం ఏమంటలేదు. వచ్చింది ఆమె ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, ఈ బిగ్ బాస్ షో వాళ్ళు కూడా ఎందుకు ఆమె అంత సీట్ ఇస్తున్నారు వాళ్ళకి? ఆమె బిగ్ బాస్ షో అంటే మంచి మంచి ఏదైనా రిప్యుటేషన్ ఉన్న వాళ్ళను వచ్చి తీసుకోవాలి, కానీ ఎవరినో తీసుకొని వచ్చి వాళ్ళని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అంటే ఆమెను చూసి అందరు నేర్చుకోవాలా? సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నవాళ్ళని బిగ్ బాస్ షోలో ఆరోగ్యకరమైన ఆహారము చాలా అవసరమని తెలంగాణ ప్రభుత్వ మాజీ కార్యదర్శి రాజా సదరం అన్నారు. ఆహారం అనేది నిత్య జీవితంలో ఒక భాగమని, ఆహారంపై పిల్లలకు అవగాహన కల్పించడం శుభపరిణామమన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని కులినరీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ చెఫ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాజా సదరం, కులినరీ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అక్షయ కులకర్ణి, కులినరీ అకాడమీ ఆఫ్ ఇండియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించడంతో పాటు రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రతి ఏడాది అక్టోబర్ 20న ఇంటర్నేషనల్ చెఫ్ డే నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్తో నిర్వహిస్తున్నారు. హాయ్, నేను షెఫ్ ఓంకార్, ఇక్కడ కులినరీ అకాడమీ ఆఫ్ ఇండియాలో షెఫ్ ఇన్స్ట్రక్టర్ని. ఇవాళ మనం ఇక్కడ కులినరీ అకాడమీ ఆఫ్ ఇండియాలో ఇంటర్నేషనల్ షెఫ్ డే సందర్భంగా ఫుడ్ ఎక్స్ప్లోరర్స్ అన్న థీమ్తో మనం చిన్న పిల్లలు, అదే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి పిలిచి మనం ఇక్కడ ఫుడ్ సర్వ్ చేస్తున్నాము. దాంట్లో మనం వచ్చేసి థీమ్ అనేది మిల్లెట్స్ థీమ్ ఉంది. మనం ఇక్కడ చిన్నపిల్లలకి ఎలా మనం నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి ఫుడ్, సస్టైనబుల్ ఫుడ్ ఎట్లా వాడాలి, ఎలాంటి లోకల్ ఇంగ్రీడియంట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి అది ఎంత ఆహారమైనది అని చెప్పడానికి మనం ఇవాళ ఈ ప్రయత్నం చేసాము ఇక్కడ. Every year on the 20th of October, we celebrate International Chef's Day. However, this year we have Diwali, so we are celebrating it on the 16th October. As per the World Association of Chef Societies, they have given the theme as Food Explorers. We need to educate young people to get into this profession, teach them how to eat healthy and balanced food, and use local ingredients in their cooking. So what we have done is we have invited students from the local government school, almost 100 in number, who will come to the college now, and we will teach them how to make millet laddus and also how to make millet biryani.